ప్రపంచ కార్మికులారా ఏకం కండి. సమాన పనికి సమాన వేతనం కోసం 8 గంటల పని విధానం కోసం ఉద్యమిద్దామంటూ రిటైర్డ్ జడ్జి దొరస్వామి పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా పుత్తూరు మండలంలోని పైనీర్ స్పిన్నింగ్ మిల్లులో మేడే సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్మికుల చట్టాలని పటిష్టంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. 44 కార్మిక చట్టాలుగా ఉన్న చట్టాలను 4 లేబర్ చట్టాలుగా కుదించారని ఆయన ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల అధినేత కిరణ్ కుమార్, మాజీ సర్పంచ్ గోపి ప్రసాద్, కాంతి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రమేష్, జగన్నాథం, సుందరం, రమేష్, దొరన్న తదితరులు పాల్గొన్నారు. మీరు చూస్తున్నది విఎస్టీ న్యూస్. విఎస్టీ న్యూస్ ఛానల్ తరపున ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా కార్మికులందరికీ మా యొక్క శుభాకాంక్షలు, మా ఛానల్ యొక్క శుభాకాంక్షలు తెలియజేయడమైంది. మీరు ఇప్పుడు మనం కలుసుకోబోతున్నది ఇక్కడ గ్యాస్ ఏజెన్సీ ద్వారా రవికుమార్ గారు ఎంతో ఉత్తమమైన సర్వీసులు అందించి ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్న ఒక గొప్ప వ్యక్తి. ఆయన నోటి ద్వారా కార్మికుల గురించి మనం ఆయన అభిప్రాయాల గురించి తెలుసుకుందాం. మేడే అంటే ఇది కేవలం కార్మికుల యొక్క పండుగ రోజు. ఈ రోజు సందర్భంగా ప్రపంచ యావత్తు కార్మికులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిస్తూ, వారి కుటుంబములు, వాళ్ళ యజమానులు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాల. 3 పువ్వులు 6 కాయలుగా వికసించాలి, ఫలించాలని కోరుకుంటున్నాను. అందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మొదటిసారిగా 1886లో యునైటెడ్లో స్టార్ట్ అయింది ఈ యొక్క ఆందోళన. 14 గంటలు సుదీర్ఘంగా కార్మికుడు పనిచేస్తూ ఉంటే ఆ యొక్క వ్యవస్థలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా, శ్రమలు వచ్చినా దాని యాజమాన్యాలు పట్టించుకోకుండా కంటిన్యూషన్ వర్క్ చేసేదానివల్ల కార్మికులు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. సుదీర్ఘమైన వ్యాధులతో, క్రానిక్ డిసీజులతో బాధపడుతూ చనిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. మరియు ఈ యొక్క మేడే ఫస్ట్ రోజున సెలబ్రేట్ చేసుకోవడానికి, ఇది మేడే ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలనేసి ఈ శుభదినాను కోసం ప్రయాసపడిన ప్రతి మహనీయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరోసారి ఈక్వల్ రెమ్యునరేషన్ ఆఫ్ ఉమెన్ 1976 యాక్ట్లో, ఈ యాక్ట్లో ఏం చెప్తుందంటే స్త్రీకి సమానమైనటువంటి వేజ్. ఒక బేలుదారి పనికి పోయినప్పుడు మగవానికి 700, ఆడదానికి 450, 500 లెక్కనిస్తున్నారు. ఎందుకు? వాళ్ళతో పాటు సమానంగా పనిచేసినప్పుడు ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ ఒకటి ఉంది. 1976లో ఇచ్చినటువంటి ఈ యాక్ట్ని మనము ఫాలో అయితే ప్రతి ఒక్కరూ మన దేశంలో వేజ్ని ఈక్వల్గా పొందుకోగలరు. స్త్రీకి సమానమైన వేజ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ డిస్క్రిమినేషన్ అనేది ఉండదు. డిస్క్రిమినేషన్ ఆఫ్ జెండర్ కింద మనం దాన్ని ఫోకస్ చేస్తున్నారు. దాన్ని డిస్క్రిమినేషన్ జెండర్ని అణగదొక్కాలి. ఈక్వల్ డిస్క్రిమినేషన్ కింద రాకుండా ఈక్వల్గా ఉమెన్స్ కానీ మెన్స్కి కానీ ఈక్వల్ వేజ్ అనేది ఒకటి ఫాలో అవ్వాలి. ఆ డిస్క్రిమినేషన్ అనేది తొలగిపోవాలి. కాబట్టి చట్టంలో ఉన్నటువంటి ఎన్నో ఉపాధులను మేలుకొల్పితే ప్రతి ఒక్క శ్రామికుడు బాగుపడతాడు, వేతనాలు అభివృద్ధిలోకి వస్తాయి. ఈరోజు ఓటీ చేస్తున్నారు ఫ్యాక్టరీలో. ఎందుకు ఓటీ చేయాల్సి వస్తుంది? నువ్వు జీతం తక్కువ ఇస్తున్నావు, ఓటీ చేయాల్సి వస్తుంది. అదే కొంచెం నీలో ప్రాఫిట్ వచ్చినప్పుడు కొంచెం షేర్ ఇస్తే ఫ్యాక్టరీలో జనాలకి బోనస్ కిందనో, ఇంకా అడ్వాన్స్ కిందనో, ఫెస్టివల్ బోనస్ కిందనో ఇస్తే ఫ్యాక్టరీ వాళ్ళు యజమానుని దేవుడిగా ప్రార్థిస్తారు, ఈ దేవుడితో సమానంగా పూజిస్తారు. ఎందుకంటే నా ఓనర్ బాగుంటే నేను బాగున్నాను అనేటువంటి విశ్వాసాన్ని చాటుకుంటారు. ప్రతి ఒక్క కార్మికుడు తన యజమానికి పాత్రుడిగా ఉంటాడు. నా యజమాని బాగుంటే నేను బాగుంటాను అన్నట్టుగా పనిచేస్తాడు. ఎందుకు చేస్తున్నాడు? ఈరోజు కార్మికుడు శ్రమించేటువంటి శ్రమే నీ ఫ్యాక్టరీకి ఈరోజు ఒక ఫ్యాక్టరీ అనేది 4 ఫ్యాక్టరీ అవుతుంది. అలా అభివృద్ధిలో పోతున్నప్పుడు ఫ్యాక్టరీలు అభివృద్ధిలో నువ్వు కట్టుకున్నప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసే వారిని కూడా మనం గౌరవించాలి, మనతో సమానత్వంగా చూడాలి. నా కళ్ళారా చూసింటూ ఒక సంభవం, ఒక బాటా షూ కంపెనీకి వెళ్ళాను నేను. అతను చేస్తూ వర్కర్స్ అంతా ఉన్నారు. వర్కర్స్ అందరూ పనిచేస్తూ ఉంటే ఒక అతను నేరుగా వచ్చి కారు దిగి నేరుగా వచ్చి డ్రెస్ యూనిఫామ్ వేసుకునేసి
అక్కడ కస్టమర్ కాలు తుడుస్తూ వేస్తున్నారు. ఆయన ఎవరంటే ఆయనే మా ఓనర్ అన్నాడు. అంటే ఓనరు ఈక్వల్గా పనిచేస్తున్నాడు వర్కర్తో పాటు అని గుర్తుంది. అదే దాన్ని నేను కూడా ఫాలో అయినాను. నా యొక్క కంపెనీలో పనిచేసేటువంటి ఈ 36 మంది వాళ్ళతో సమానంగా మీరు నమ్మతారో లేదో కానీ నా యొక్క సిలిండర్ లోడ్లు కూడా నేనే చేస్తున్నాను. సిలిండర్ లోడింగ్ కూడా లోడింగ్ అన్లోడింగ్ నేనే చేస్తున్నాను. కస్టమర్కి లీకేజ్ అయినప్పుడు నేనే పాఠం చేస్తున్నాను. చాలామందికి నేనే తీసుకెళ్ళి మోటార్ సైకిల్ డెలివరీ కూడా చేస్తున్నాను. అలా చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి నేను పరిపూర్ణంగా కష్ట సుఖాలను ఎరిగినవాడు కనుక ప్రతి ఒక్కరిలో రవికుమార్ అంటే ఒక ప్రత్యేక గౌరవం సంపాదించుకున్నాను. సాటి వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలని వాళ్ళతో స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తుంటున్నాను, వాళ్ళతో మింగలవుతుంటున్నాను. నాతో పనిచేసే వర్కర్స్ కూడా నేను ఫ్రెండ్లీగా ఉంటున్నాను. నేను ఎప్పుడు వాళ్ళని వేరే చూడను. ప్రతి ఒక్కరితో ఆప్యాయతంగా ఉంటాను కానీ విరోధం అని పెంచుకోను. తరువాత నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను, సేవా కార్యక్రమాలు చేస్తున్నాను.